లాకెట్ని మంచి కార్యాల కోసం మాత్రమే ఉపయోగించమన్నారు. నిర్జీవంగా పడున్న మైత్రిని, తన భర్తని మామూలు మనుషుల్ని చేయడం మంచి పనే కదా. అవునమ్మా. అయితే నేను ఈ లాకెట్ మహిమతో వీళ్ళని మామూలు మనుషుల్ని చేస్తాను. అలాగే. మైత్రి, అమ్మా మైత్రి. అమ్మ మైత్రి, నాకేమైంది మైత్రి, అక్క? నేను హాస్పిటల్లో ఎందుకున్నాను? గౌతమ్, గౌతమ్, గౌతమ్! మైత్రి, అక్క, గౌతమ్కి ఏమైంది? మైత్రి కంగారు పడకు. గౌతమ్కి ఏం కాలేదు. గౌతమ్, కాసేపు స్థిమితంగా ఉండు. ఏమీ మైత్రి, కాలేదమ్మా. గౌతమ్కి ఏమీ కాలేదు. కంగారు పడకు. ఊరుకో. గౌతమ్, ఏమైంది? గౌతమ్, నేను ఇక్కడ ఎందుకున్నాను? అవన్నీ తర్వాత చెప్తాం, ముందు ఇంటికి వెళ్దాం పదా. రా గౌతమ్. స్వామి, దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమిటో తెలియదు కానీ నా మనసెందుకో కీడుని శంకిస్తోంది నాయన. నాకు కూడా అలాగే ఉంది స్వామి. ఏదో భయంకరం సంభవించబోతుందని చాలా భయంగా ఉంది. నాగేశ్వరి హాస్పిటల్కి వెళ్దామన్నప్పుడు వెళ్లకుండా నేరుగా సర్పవనం వెళ్ళుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. నిజమే, నాకు అలాగే అనిపిస్తోంది. కానీ నాగేశ్వరి మాటను ఎలా కాదంటాను చెప్పు. ఇప్పటికే పలుమార్లు దైవకార్యం మూలంగా తన కుటుంబం అష్టకష్టాల పాలైందని నాగేశ్వరి అభిప్రాయం. ఇప్పుడు తను తన చెల్లెల్ని బతికించుకుంటానని అభ్యర్థిస్తే మనం కాదంటే నొచ్చుకుంటుంది. అందువల్ల దైవకార్యాన్ని పూర్తి చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరించకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించే నేను ఆసుపత్రికి వెళ్ళడానికి అంగీకరించాను. మైత్రిని బతికించుకున్న తర్వాత అయినా మనం నేరుగా ఆ తల్లి ఆలయానికి వెళ్ళుండాల్సింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మనసు ఏమీ బాగోలేదు. నా మానసిక స్థితి కూడా అదే నాయన. కానీ వాళ్ళు ఇంటికి వస్తుంటే కాదనలేకపోయాను. ఆ తల్లి మీద భారం వేశాను. ఎటువంటి అనర్థం జరగకుండా ఆ తల్లే కాపాడాలి. తప్పకుండా కాపాడుతుంది. ఆ తల్లి నాగేశ్వరి దేవి మన నాగేశ్వరికి ఎన్ని పరీక్షలు పెట్టినా
అవన్నీ తన మంచిగా జరిగాయి. కష్టాల్లో తట్టుకొని నిలబడే ధైర్యాన్ని ఇచ్చాయి. ఇక ముందు కూడా ఆ తల్లి మనల్ని ఇలాగే సంతోషంగా ఉండేలా చేస్తుంది. అమ్మా పాయసం చాలా బాగుంది, ఇంకాస్త ఇవ్వు. ఏం నాగేశ్వరి, పాయసం అంటే నీకు అంత ఇష్టమా? అవును, మా అమ్మ చేత్తో చేసిన పాయసం కదా, అమృతంలా ఉంటుంది. నీకు ఇంకో విషయం తెలుసా? అక్కయ్య ప్రతి పుట్టినరోజుకి అమ్మ చేత్తో చేసిన పాయసం మాత్రమే తాగుతుంది. పాయసం గురించి మీరు అంత గొప్పగా చెప్తుంటే అందులో మీ అమ్మ ఏదో కలిపిందేమో అని నా అనుమానం. తను పాయసంలో ఏం కలుపుతుందో నాకు బాగా తెలుసు. అవును, తన ప్రేమాభిమానాలను కల్పిస్తుంది. నాగేశ్వరి కన్నతల్లి చనిపోయినప్పటి నుంచి దేవకే నాగేశ్వరిని కన్నతల్లిలా చూసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తప్ప నాగేశ్వరికి దేవకి కన్నతల్లి కాదన్న విషయం గుర్తుకురాదు. అంకుల్, ఆంటీ చనిపోయి ఎన్నేళ్ళైంది? 82 మార్చి 10న. ఓ, అంటే ఇంకో 20 రోజుల్లో ఆంటీ శర్మని అన్నమాట. అవును, నాగేశ్వరి ఒకసారి బంధువుల ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు. ఏడుపా? దేనికి అంకుల్? ఆ రోజు మార్చి 10. నేనేమో తదిన గురించి మర్చిపోయాను. నేను వాళ్ళ అమ్మను మర్చిపోయానని నాగేశ్వరికి నా మీద కోపం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని జరిపించాల్సినవన్నీ జరిపిస్తున్నాను. అంకుల్, డెత్ సెరమనీ అయిన తర్వాత నేను నాగేశ్వరి కలిసి చెన్నై వెళ్దాం అనుకుంటున్నాం. దాందే ఉంది, నిక్షేపంగా వెళ్ళిరండి. అది కాదు ఆంటీ, నేను ఫ్యామిలీని అక్కడికే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి నాయన అలా అంటావు? ఇన్నాళ్ళు అందరం కలిసే ఉన్నాం కదా. కలిసే ఉన్నాం, కానీ నేను బిజినెస్ చెన్నైలో స్టార్ట్ చేశాను. మనకి బతుకు తెరువు ఎక్కడుంటే అక్కడే ఉండాలి కదా బామ్మ. అది కాదు నాగేశ్వరి. దేవకి, ఆ విషయాలన్నీ వదిలేయి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చెన్నై వెళ్ళే తీరాలా? మరి నువ్వు ఇక్కడ, నేను అక్కడ ఉండిపోదామా? అది కాదు, పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి ఇంతవరకు ఎక్కువ రోజులు అమ్మా నాన్నని చూడకుండా ఉండలేదు. ఇప్పుడు నేనేం వాళ్ళని చూడొద్దనడం లేదుగా. నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి చూసి వెళ్ళొచ్చులే. ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి వెళ్ళడానికి, ఎప్పుడూ వాళ్ళతోనే ఉండడానికి తేడా ఉంటుందిగా. మాట్లాడరేంటండి? నేను మాట్లాడడానికి ఏముంది? నువ్వు ఎంతసేపు మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఆలోచించడం లేదుగా. అయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను మాత్రమే ఇక్కడ ఉంటాననడం లేదు. మీరు చేసే బిజినెస్ ఏదో ఇక్కడే స్టార్ట్ చేసుకోవచ్చు కదా అంటున్నాను. చూడు నాగేశ్వరి, బిజినెస్ అనేది ఉద్యోగం లాంటిది కాదు. మన ఇష్టం వచ్చిన చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను. దగ్గరుండి చూసుకోకపోతే నష్టం వస్తుంది. అక్క, రామైత్రి, ఏంటక్క, ఏమైంది? అదోలా ఉన్నావేంటి? ఏమీ లేదే, బాగానే ఉన్నాను. సిద్ధార్థ, ఏమైంది? ఏమీ లేదు, చెన్నై వెళ్ళిపోదాం అన్నాను కదా.
అందుకని బావగారు, మీరేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్పనా? చెప్పు. మీకంటూ పెద్ద దిక్కు ఎవరూ లేరు. ఇక్కడ మా అమ్మా నాన్న ఉన్నారు. మీకు కూడా వాళ్ళు అమ్మా నాన్న లాంటి వారే కదా. మీరు ఇక్కడే ఉంటే అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అందరం ఉండొచ్చు, కానీ హ్యాపీగా ఉండలేం. అదేంటి సిద్ధార్థ అలా అంటున్నావు? ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఎవరూ లేని అనాథను కాబట్టి అందరి ప్రేమాభిమానాల కోసం ఇల్లరికం ఉండడానికి ఒప్పుకున్నాను. బట్ అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో ఆంటీ నన్ను అవమానిస్తూనే ఉంది. అదేం లేదు బావగారు, అమ్మకి బీపీ కదా, ఏదో కోపంలో. అలా అనుకునే చాలాసార్లు భరించాను. ఇక నాకు పేషెన్స్ లేదు. బావగారు, అమ్మ ఇప్పుడు ముందులా లేదు, చాలా మారిపోయింది. పోనీ ఓ 4 రోజులు చూడండి. అమ్మ వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టే చేయండి. సరే, చూద్దాం. నువ్వు అలా వెళ్ళి కూర్చో. గౌతమ్, గౌతమ్. గుణాగారా, ఏంటిలా? మైత్రి ఉందా? మైత్రి, వస్తున్నా. ఓ మీరా? మీతో కొంచెం మాట్లాడాలి, రండి. కూర్చోండి. చెప్పండి, దేని గురించి మాట్లాడాలి? మీకు తెలుసుగా, మా అమ్మాయి శ్వేత మాకు దక్కకుండా పోయిందని. అవును, అది తలుచుకున్నప్పుడు మాకు బాధగానే ఉంటుంది. ఇప్పుడు నా అభ్యర్థన తోసిపుచ్చితే మేము జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. ముందు విషయం ఏంటో చెప్పండి. శ్వేత డెలివరీ టైంలో గీతకి గర్భసంచి తీసేవలసి వచ్చింది. ఇక మీదట మాకు పిల్లలు కలగరు. నేను మిమ్మల్ని ఇలా అడగడం సబువో కాదో నాకు తెలీదు, అయినా అడుగుతున్నాను. మీ అన్నయ్య కూతురు లిఖితని మీరు పెంచుకుంటున్నారు కదా, తన్ను మాకు దత్తతిస్తారా? అదెలా కుదురుతుందండి? తనకి 4 నెలల వయసున్నప్పటి నుంచి నేనే పెంచుతున్నాను. ఇప్పుడు సడన్గా మేము మా బిడ్డని 6 సంవత్సరాలు పెంచి దూరం చేసుకున్నాం. మా బాధను కూడా అర్థం చేసుకోండి. మీ బాధ నాకు అర్థమవుతుంది, బట్ ఐఎమ్ సారీ. గీత,
దయచేసి మా గురించి ఒక్కసారి బాగా ఆలోచించండి. మాకంటికి ఎవరూ లేరు. మీరు పెద్ద మనసు చేసుకుంటే మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవడానికి ఒకరుంటారు. బాగా ఆలోచించండి ప్లీజ్. వైదేహి, మా అక్క. అది మళ్ళీ మనల్ని అవమానించి మాట్లాడటానికి ఫోన్ చేసినట్టుంది. మాట్లాడకుండా ఎలా చెప్పగలుగుతాం? ఒకసారి మాట్లాడు. నేను మాట్లాడను. సరే, నేనే మాట్లాడతాను. హలో విశ్వం, నేను వైదేహితో మాట్లాడాలి. ఓసారి ఫోన్ వైదేహికి ఇవ్వు. ముందు విషయం ఏంటో చెప్పు. స్వర్ణ విగ్రహం గురించి మాట్లాడాలని చెప్పు. స్వర్ణ విగ్రహం గురించా? ఇంకా దాని గురించి మాట్లాడదే ఉంది. నువ్వు ఆల్రెడీ ఆ సన్యాసి గారితో చేతులు కలిపేశావుగా. పొరపాటు. ఆ సన్యాసిగాడితో చేతులు కలిపినట్టుగా నటించాను. నేను మీకు శత్రువుని కాదురా. ముందు వైదేహికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. వైదేహి, ఇదిగో. హలో, ఏం వైదేహి, ఎలా ఉన్నావు? మంచి అవకాశం. నీ వల్ల సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఆ లాకెట్ నా దగ్గరకు తీసుకొచ్చి ఉంటే స్వర్ణ విగ్రహాన్ని ఈజీగా చేజిక్కించుకునేదాన్ని. ఆ లాకెట్ని నీ చేతికి అప్పగించడం కంటే సన్యాసికి అప్పగించడం వల్లే మనకెక్కువ లాభమని బాగా ఆలోచించే ఇదంతా చేశాను. సన్యాసికి అప్పగించడం వల్ల మనకొచ్చే లాభమేంటి? సన్యాసి నన్ను పూర్తిగా నమ్ముతాడు. నాకు అన్ని వివరాలు కరెక్ట్గా చెప్తాడు. పైగా మనం విగ్రహాన్ని బయటికి తీయడం కంటే సన్యాసి విగ్రహాన్ని బయటికి తీయించడం తేలిక, సేఫ్టీ. రేపు సూర్యగ్రహణం. మీరు సర్పవనం నదికొచ్చి కాపుగాసున్నారంటే స్వర్ణ విగ్రహం బయటకు తీయగానే దాన్ని మీకు అప్పగించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. అసలు నువ్వు చెప్తుందంతా నిజమని ఎలా నమ్మడం? నీ అనుమానం సబబుగానే ఉంది. బట్ ఒక్క విషయం ఆలోచించు. నువ్వు విశ్వం అక్కడి నుంచి పారిపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నానో ఒక్కసారి ఆలోచించు. గుణశేఖర్తోనో నా అల్లుడు సిద్ధార్థతోనో చెప్పి అక్కడే చంపేసి ఉండొచ్చుగా. వైదేహి, నీ ప్లానింగ్లో ఫెయిల్యూర్స్ ఉండొచ్చేమో కానీ నా ప్లానింగ్లో ఇంతవరకు ఫెయిల్యూర్స్ అనేవే లేవు. నువ్వు నన్ను నమ్మితే స్వర్ణ విగ్రహంలో వచ్చే లాభం ఇద్దరం అనుభవించవచ్చు. ఒకసారి బాగా ఆలోచించు. అయితే
నువ్వింకా మారలేదన్నమాట. నేనా? నెవర్. నేను మారినట్టు నటించాను. చెప్పు, డీలోకేనా? ఓకే దేవకి, రేపు నేను సర్పవనం వస్తాను. బాయ్. స్వామి 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 ఏమైంది స్వామి? ఎందుకు అలాగ ఉన్నారు? మనం మోసపోయాం. ఏంటి మీరు అనేది? దేవకి మంచిదానిగా మారలేదు, మారినట్టు నటించింది. దాన్ని మనం గుడ్డిగా నమ్మాం. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదని అది నిరూపించింది. అసలు ఏం జరిగింది స్వామి? దేవకి మారడం, మన మనిషిగా మసలడం అంతా దాని నాటకంలో ఓ భాగం. అది స్వర్ణ విగ్రహాన్ని కాజేయడానికి పథకం పన్నింది. రేపు నదిలో నుంచి విగ్రహాన్ని బయటకు తీయగానే వైదేహికి అప్పగించటానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదంతా దేవకి వైదేహితో ఫోన్ చేసి మాట్లాడుతుంటే విన్నాను. మీరు చెప్పేది నిజమా? అవును, అంతా కళ్ళారా చూశాను. స్వర్ణ విగ్రహ ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగదనుకుంటూనే ఆపద మన వెంట ఉన్న విషయాన్ని ఇంతవరకు గ్రహించలేకపోయాం. ఇంత నమ్మక ద్రోహం చేస్తుంది అది. ఇప్పుడే దాన్ని నరికి పోగులు పెడతాను. ఆవేశపడకు. నువ్వు తొందరపడి ఏం చేసినా ఇప్పుడు నష్టపోయేది మనమే. అలాంటి దాన్ని చంపడం వల్ల నష్టమేమీ లేదు. ఎందుకు లేదు? నాగేశ్వరి ఆ దైవాన్ని నమ్మకపోయినా పోతుంది కానీ దేవకి దుర్మార్గురాలంటే అస్సలు నమ్మదు. ఇప్పుడు మనం దేవకిని ఏం చేసినా నాగేశ్వరి దైవ కార్యాన్ని పూర్తి చేయనని ఎదురు తిరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమి చేతకాని దద్దమ్మల్లా చూస్తూ ఉండాలా? స్వర్ణ విగ్రహం బయటికి తీసేది ఆ దుర్మార్గులు అప్పగించడానికా? మనం విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించేంత వరకు సంరక్షిస్తే చాలు. ఆ తర్వాత అంతా ఆ తల్లే చూసుకుంటుంది. దేవకి సర్పవనం వస్తే స్వర్ణ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠింప చేయడం కష్టం. అందుకే దేవకి సర్పవనం రాకుండా ఆపాలి. అది బ్రతికొండగా సర్పవనం రాకుండా ఆపలేము. ఈ ఆవేశమే వద్దంటోంది. మరి ఇంకేం చేయాలి? నాగేశ్వరిని పిలుచుకురా, తనతో మాట్లాడతాను. ఎందుకు? దేవకి ఎలాంటిదో చెప్పబోతున్నారా? తను నమ్మదని మీరే అన్నారుగా. దేవకి గురించి చెప్పను. నాగేశ్వరిని పిలుచుకురా, చెబుతాను. ఏంటి స్వామి పిలిచారట? నాగేశ్వరి, ఎన్ని అడ్డంకులు వచ్చినా నాగేశ్వరి దేవి స్వర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీరుతావు కదా? తప్పకుండా. అయినా మీకెందుకు వచ్చింది అనుమానం? కొంతమంది వల్ల ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయంగా ఉంది తల్లి. అలాంటిదేమీ జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. ఎంత ప్రయత్నించినా నాకు పూర్తి ధైర్యం కలగటం లేదు. నాదో చిన్న విన్నపం. ఏమిటి? మీ ఇంట్లో వాళ్ళకెవ్వరికీ తెలియకుండా సర్పవనంకి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేసి తరువాత మీ వాళ్ళకి చెబితే మంచిదని నా అభిప్రాయం. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా వాళ్ళ వల్ల ఏదైనా కీడు జరుగుతుందనా? ఆహా, అలా కాదు నాగేశ్వరి. మీ మావయ్య ఆ వైదేహికి మద్దతుగా ఉన్నాడు కదా, అందుకని. మా మావయ్యకి మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు కదా. అలాంటప్పుడు మీకెందుకు ఇన్ని సందేహాలు? అది కాదు తల్లి. చూడండి, నేను మా అమ్మ నాన్న అనుమతి లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా ఎలాంటి పని చెయ్యను. అయినా గొప్ప దైవ కార్యం జరగబోయేటప్పుడు వాళ్ళు నాతో లేకుండా ఉంటే ఎలా? ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మా నాన్నలతోనే సర్పవనం వెళ్తున్నా.